అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. Open your Bibles with me to the book of Matthew chapter 16, please. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి మనం బైబిల్ తెరుచుకుంటాం. Hallelujah. మరి గమనించండి, once again, this is the year of advancing and possessing. ఇది ముందుకు సాగి స్వాధీనపరచుకునే సంవత్సరము. Hallelujah. ఓకే, ముందుకి సాగి స్వాధీనపరచుకునేటటువంటి సంవత్సరము అని దేవుని యొక్క వాక్యము బట్టి, లేకపోతే ఆయన నడిపింపు బట్టి మనము అర్థం చేసుకోవడము జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పటి నుంచి కూడా ప్రతి ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక ఎప్పుడు కూడా మనము ముందుకి సాగాలి అనేటటువంటి ప్రణాళికతోనే దేవుడు మనల్ని సృష్టించాడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఆదాము యొక్క జీవితం తర్వాత కూడా మనం అబ్రహాం జీవితం గమనించినట్లయితే, దేవుడు ఎప్పుడైతే అబ్రహాముని ఎన్నుకుంటాడో, ఆయనతో మాట్లాడగానే ఆశీర్వదించిన తర్వాత అబ్రహాము ఏం చేయడం మొదలు పెడతాడు? అడుగులు వేయడం మొదలు పెడతాడు, ముందుకి కొనసాగడము మొదలు పెడతాడు అన్నమాట. తర్వాత మోషే జీవితంలో కూడా ముందుకి కొనసాగడం మొదలు పెడతాడు. ఇజ్రాయేల్ దేశంలో చూసినప్పుడు కూడా ముందుకి కొనసాగమని చెప్తుంటాడు. అంత మాత్రమే కాదు, ఆఖరికి యేసుక్రీస్తు జీవితంలో కూడా ఎందుకు ఆయన తండ్రి యొక్క ప్రణాళిక తెలుసుకున్న తర్వాత, తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారము జీవించడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఏం చేయాల్సి వచ్చింది? ఆయన జీవితంలో కూడా అడుగులు వేసి కొనసాగడము జరిగిందనమాట. దాని తర్వాత సంఘము నాటబడిన తర్వాత, సంఘము ప్రారంభించబడిన తర్వాత, శిష్యులతో వచ్చేసినప్పుడు కూడా ఆయన ఏమంటాడు? ముందుకి కొనసాగమంటాడు అనమాట. ఎక్కడికి వెళ్ళినా స్వాధీనపరచుకోమంటాడు. కేవలము కొనసాగడము కాదు, కొనసాగి స్వాధీనపరచుకోమంటాడు అనమాట. మనము ఇప్పుడు నూతన నిబంధనలో జీవిస్తున్నాము కాబట్టి, దేవుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన తండ్రి యేసుక్రీస్తు ద్వారా చేసిన కార్యము బట్టి, ఇప్పుడు ఎవరైతే మనము యేసుక్రీస్తులో విశ్వసిస్తామో మనమందరము కూడా ఆయన సంఘముగా దేవుడు మనల్ని సృష్టించాడు. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా అనండి. సో ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో సంఘము గురించి మాట్లాడుతున్నాడు. సంఘము గురించి మాట్లాడినప్పుడు చూడండి, 18వ వచనం ఒకసారి చదువుదాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. రెండు విషయాలు గమనించాలి. ఒకటి ఏంటంటే, యేసుక్రీస్తు ఇక్కడ రెవల్యూషన్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాడు, ప్రత్యక్ష జ్ఞానము గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యక్ష జ్ఞానము గురించి మాట్లాడి ఏమంటాడంటే, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నా సంఘమును కట్టుదును, నా సంఘమును నేను కట్టుదును అంటున్నాడు. గమనించండి, సంఘాన్ని కట్టడము అంటే కేవలం ఒక బిల్డింగ్ని కట్టినట్టు ఆలోచించకూడదు మనం ఇక్కడ. ఎందుకంటే మనము సంఘము అంటే బిల్డింగ్స్ కన్నా, అన్నిటికన్నా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మనము సంఘము అయ్యున్నాము అనేది మనము గుర్తించాలి. హల్లెలూయా. అందుకని ఈ బిల్డింగ్ని ఎవరు కూడా సంధ్యా చర్చ్ అనరు, సంధ్యా కన్వెన్షన్ అంటారు. కన్వెన్షన్ అయినా కూడా మనము సంఘముగా ఇక్కడ మనము కలిసి ఉన్నాము. కొన్ని రోజుల క్రితం మనం స్టేడియంలో ఉన్నాము, స్టేడియం చర్చ్ అన్నారు. కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు స్టేడియంని మనము చర్చ్గా మార్చుకున్నాము. హల్లెలూయా. సో మనము ఎక్కడ ఉంటే సంఘము అక్కడ ఉన్నట్టు అనమాట. సో ఈ సంఘము గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నేను సంఘాన్ని కడతాను. కానీ గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని కట్టడం అంటే, ఒక బిల్డింగ్ కట్టినప్పుడు బిల్డింగ్ ఎక్కడికైనా కదులుతుందా? చెప్పండి, ఎక్కడికి కదలదు. ఎక్కడ కడితే అక్కడే ఉంటుంది. స్టేడియంని అక్కడ కట్టారు, సో అందుకని అక్కడే ఉంటుంది. ఈ కన్వెన్షన్ హాల్ని ఇక్కడ కట్టారు, సో ఇక్కడే ఉంటుంది. కన్వెన్షన్ హాల్ స్టేడియం దగ్గరికి వెళ్తే స్టేడియం ఇక్కడికి రాదు. అందరికి అర్థమవుతుందా? కానీ సంఘము మాత్రం కదులుతూ ఉంటుంది. అందరికి అర్థమవుతుందా? ఓకే. సో ఇక్కడ చూడండి, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నేను సంఘాన్ని కడతాను అంటాడు. కానీ దాని తర్వాత ఏమంటాడు? అండ్ ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అంటున్నాడు. గమనించండి, పాతాళలోక ద్వారములు అంటే డోర్స్ ఆర్ గేట్స్. ఇంగ్లీష్లో గేట్స్ అనే పదము చూస్తాం అనమాట. మీరు ద్వారముల గురించి మాట్లాడినప్పుడు, తలుపుల గురించి మాట్లాడినప్పుడు, డోర్స్ లేకపోతే గేట్స్ ఎప్పుడు కూడా కదలవు. ఎక్కడైతే ద్వారములని మనం పెడతామో అక్కడే ఉంటాయి, కదిలి వెళ్ళిపోవు ఎక్కడికి కూడా. సో ఇక్కడ ఏమంటున్నాడు? పాతాళలోక ద్వారములు అంటున్నాడు.
గుర్తుపెట్టుకోండి, నేను జనవరి 1 రోజు మీకు చెప్పాను అనుకుంటా, దేవుని యొక్క సాతానుకి, ఆదాముకి ఇవ్వబడినటువంటి అధికారము, రాజ్యాలన్నీ కూడా సాతాను చేతిలోకి వెళ్ళినాయి. ఎందుకు? ఆదాము చేసిన కార్యము బట్టి. సో ఎప్పుడైతే ఆ రాజ్యములు సాతాను యొక్క అధికారము కింద వచ్చినాయో, సాతాను ఆ టెరిటరీ ఎప్పుడైతే తీసుకుంటాడో, ఆ స్థలముని ఎప్పుడైతే తీసుకుంటాడో, అక్కడ సాతాను యొక్క ద్వారములు స్థాపించబడ్డాయి అన్నమాట. అందరికి అర్థమవుతుంది కదా? సో మనం కూడా ఒక ల్యాండ్ కొనుక్కున్నాం అనుకోండి, భూమి కొనుక్కున్న తర్వాత ఒక గోడ కట్టుకోవచ్చు. ఆ గోడకి లోపలికి బయటికి వెళ్ళడానికి ఒక గేట్ పెడతాం అన్నమాట. సో ఎవరన్నా లోపలికి రావాలనుకుంటే ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళు ఆ గేట్లోంచి రావాల్సి వస్తుంది. గేట్ ఎందుకు పెడతాము? గేట్ లాక్ ఎందుకు పెడతాము? ఎందుకంటే బయట వాళ్ళు రాకుండా ఉండడానికి అక్కడ గేట్ని మనము పెడతాం. ఇక్కడ ఎటువంటి ద్వారముల గురించి మాట్లాడుతున్నాడు? పాతాళ లోక ద్వారముల గురించి, అంటే గేట్స్ ఆఫ్ హెల్. సో ఇక్కడ సాతాను వాడు రాజ్యాన్ని స్థాపించిన తర్వాత వాడు కూడా ద్వారములని పెట్టాడు అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, ద్వారములు ఎక్కడికి కదలట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు నా సంఘముని నేను కడతాను అంటున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడు? పాతాళ లోక ద్వారములు దానికి నిలువనేరవు అంటున్నాడు. సో ఇప్పుడు ఎవరు కదులుతున్నారు? సంఘము కదులుతుందన్నమాట. అందరికి అర్థమవుతుందా? సంఘము కదులుతుంది. చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ది అడ్వాన్సింగ్ యూనిట్. యేసుప్రభువు యొక్క సంఘము అది కదిలే వ్యవస్థగా ఉంటుంది. హల్లెలూయా. ముందుకి కొనసాగుతుంది అన్నమాట. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను కట్టినప్పుడు నీ జీవితాన్ని, నువ్వు సంఘము కాబట్టి నీ జీవితాన్ని ఎప్పుడైతే దేవుడు కడతావుడో అప్పుడు నువ్వు ముందుకి కొనసాగుతావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుడు కడుతున్నాడు కాబట్టి నీ జీవితాన్ని నువ్వు ముందుకి కొనసాగేటప్పుడు పాతాళ లోక ద్వారములు కూడా నిన్ను ఆపవు. హల్లెలూయా. సో ఈ సంవత్సరము కూడా దేవుని యొక్క నడిపింపు బట్టి ఎప్పుడైతే నువ్వు అడుగులు వేయడం మొదలు పెడతావో, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క కృప బట్టి, దేవుని యొక్క గుర్తింపు బట్టి నువ్వు ఎప్పుడైతే అడుగులు ముందుకు వేయడం మొదలు పెడతావో, ముందుకి కొనసాగుతావో, సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క ద్వారములు నిన్ను మాత్రము ఆపలేవు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి. హల్లెలూయా. సో ఎక్కడ నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నీ జీవితంలో ఏమి జరగాల్సి ఉన్నదైనా కూడా గుర్తుపెట్టుకోండి, సంఘముగా నువ్వు ఎప్పుడైతే దేవునితో నువ్వు కట్టబడతావో, ఎప్పుడైతే నువ్వు అడుగులు వేస్తావో, సాతాను ఏమి కూడా నిన్ను చెయ్యలేడు, నిన్ను ఆపలేడు. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. సో గుర్తుపెట్టుకోండి, అది నీకు పునాదిగా అర్థం చేసుకోవాలి. సో నువ్వు సంఘములో ఉన్నావు కాబట్టి, దేవుడు నిన్ను కడుతున్నాడు కాబట్టి నిన్ను ఆపేది ఎవరు లేరు. నిన్ను ఆపేటటువంటి అర్హత లేకపోతే అధికారము కూడా ఎవరికి కూడా లేదు. ఆమేన్. సో గుర్తుపెట్టుకోండి, అది పునాదిగా వేసి ఇప్పుడు చూడండి కొన్ని ఐ వాంట్ us to look at certain principles for advancing and possessing. ముందుకు సాగి స్వాధీనపరచుకునే కొన్ని సూత్రాలు చూస్తాం ఇప్పుడు. ఓకే, ఈ సూత్రాలు చూడడానికి జోషువా చాప్టర్ 1కి మన బైబిల్స్ తెరుచుకుందామండి. యెహోషువ మొదటి అధ్యాయం. యెహోషువ మొదటి అధ్యాయంలో మొదటి 9 వచనాలు మనం చదివినట్లయితే, ఇక్కడ మోషే కాలము వచ్చింది, వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు యెహోషువ ఇజ్రాయేల్ దేశాన్ని ఒక నాయకుడిగా వాళ్ళని ముందుకి తీసుకెళ్లాలన్నమాట. దేవుడు ఏదైతే వాగ్దానపు దేశానికి వాళ్ళకి ఇచ్చాడో ఆ దేశానికి ఆయన తీసుకెళ్ళాలి. అటువంటి సమయంలో చూడండి, జోషువ చాప్టర్ 1 verses 2 రెండో వచనం చదవండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. హల్లెలూయా. గమనించండి, హియర్ జాషువా ఇస్ రిసీవింగ్ డివైన్ డైరెక్షన్. Number 1, the first thing that I want you to understand is the principle of receiving divine direction. కాబట్టి మొదటి సూత్రం ఏంటంటే దైవికమైన నిర్దేశాన్ని స్వీకరించుట. హల్లెలూయా. దైవికమైనటువంటి నిర్దేశాన్ని స్వీకరించాలన్నమాట ప్రతి ఒక్కరి జీవితంలో. ఇక్కడ యెహోషువ జీవితంలో ఏం చూస్తున్నామంటే, మోషే కాలము అయిపోయింది, మోషే ఇప్పుడు దేవునితో ఉన్నాడు. అటువంటి సమయంలో
ఆయన ఇంకొక అడుగు వెయ్యక ముందర, అలాగే మన జీవితంలో కూడా పాతవి అన్ని గతించినవి. 2025 సంవత్సరము మన గతములో ఉన్నది. ఇప్పుడు 26 సంవత్సరంలో ఉన్నారు. 2026 2026 సంవత్సరంలో ఉన్నారు. ఈ సంవత్సరములో నువ్వు ఇంకొక అడుగు వెయ్యక ముందర, ఒక నూతన కార్యము మొదలు పెట్టక ముందర, ఒక ఉద్యోగము తీసుకోక ముందర, ఇంకొక ప్రాజెక్ట్ మొదలు పెట్టక ముందర, ఒక బిజినెస్ మొదలు పెట్టక ముందర, ఒక మినిస్ట్రీ మొదలు పెట్టక ముందర, అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు వినాల్సింది ఏంటి? దేవుని నుంచి ఒక డివైన్ డైరెక్షన్ పొందుకోవాలన్నమాట. ఒక దైవికమైన నిర్దేశాన్ని పొందుకోవాలి. దైవికమైనటువంటి నిర్దేశాన్ని పొందుకోవాలి. ఎప్పుడైతే ఈ దైవికమైన నిర్దేశం వస్తుందో నీ జీవితంలో, అప్పుడు నీ మూవ్మెంట్, నీ అడుగులు నువ్వు వేసినప్పుడు సరి అయిన విధానంలో ముందుకి కొనసాగుతావు. చూడండి, ఎప్పుడైతే కొంతమంది మన జీవితంలో ఎంతో పని చేస్తున్నాము, ఎంతో కష్టపడుతుంటాం, కానీ ఎంత కష్టపడినా, ఎన్ని అడుగులు వేసినా మన జీవితంలో ముందుకి కొనసాగుతున్నట్టు మనం ఎవరికి చూపించలేకపోతున్నాం. దాని రుజువు కనిపించట్లేదు మన జీవితంలో. ఇజ్రాయెల్ దేశంలో గమనించినట్లయితే కూడా వాళ్ళు ఎప్పుడైతే అరణ్యములో తిరుగుతున్నారో, అరణ్యములో వాళ్ళు కొనసాగుతున్నారు, నడుస్తున్నారు, కానీ ఎంతసేపు నడిచినా కూడా వాళ్ళ జీవితంలో ముందుకి కొనసాగట్లేదు. అర్థమవుతుందా? ఓకే. కానీ చూడండి, వాళ్ళ జీవితంలో ముందర ఎప్పుడైతే ఈజిప్ట్ నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడో వాళ్ళ అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళ అడుగులు వేయడం మొదలుపెట్టారో వాళ్ళ జీవితం చూస్తే, ఓకే, నిన్నటి నుంచి ఈ రోజుకి మీ జీవితంలో ఏమైందంటే మేము ముందుకి కొనసాగాము అని చెప్పగలిగేవారు అనమాట. ముందర మేము ఈజిప్ట్లో ఉన్నాము, ఇప్పుడు ఆ బానిసత్వం నుంచి మేము బయటికి వచ్చాము. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, లేకపోతే కొంత సమయం గడిపిన తర్వాత మళ్ళీ అడిగారు అనుకోండి, వాళ్ళు చెప్పగలుగుతారు, ముందర అక్కడ జీవించే వాళ్ళము, ఇప్పుడు మేము రెడ్ సీ, ఎర్ర సముద్రం వరకన్నా మేము వచ్చాము అని వాళ్ళు చెప్పగలుగుతారు. అంటే ఏంటి? ముందుకి కొనసాగుతున్నారు. మళ్ళీ తర్వాత కొంత సమయం తర్వాత మళ్ళీ అడిగారు అనుకోండి, ముందర మేము ఎర్ర సముద్రం అవతల ఉండేవాళ్ళము, ఈ రోజు మేము ఎర్ర సముద్రంకి యువతలకు వచ్చాము అని చెప్పగలిగారు. అందరికి అర్థమవుతుందా? అర్థమైతే ఆమెనండి. ఓకే. సో అంటే ఏంటి? వాళ్ళ జీవితంలో వాళ్ళు అడుగులు వేస్తున్నారు, వేసినందుకు వాళ్ళకి ముందుకి కొనసాగుతున్నారు. కానీ దాని తర్వాత ఏమైంది? వాళ్ళ జీవితంలో ఎటువంటి పరిస్థితికి వచ్చారంటే, అడుగులు వేస్తున్నారు, కానీ ఎటువంటి ముందుకి కొనసాగుతున్నటువంటి రుజువు కనిపించట్లేదు అన్నమాట వాళ్ళ జీవితంలో. ముందర ఏ ఆశీర్వాదంలో అయితే జీవించారో ఇప్పుడు ఆ ఆశీర్వాదం లేకుండా జీవిస్తున్నారు. నడుస్తున్నారు, కానీ ముందరికి మాత్రము కొనసాగట్లేదు. కొంతమంది మీ జీవితాలు మీరు గమనించినట్లయితే మీకు అలాగే అనిపించవచ్చు, పాస్టర్ గారు, నేను అడుగులు వేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు ప్రాఫిట్ కనిపించట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా బ్రేక్ త్రూ మాత్రం అనుభవించలేకపోతున్నాను, ఎంత ప్రయత్నం చేసినా దేవుని యొక్క కృప నేను అనుభవించలేకపోతున్నాను, దేవుని యొక్క మేలు నేను చూడలేకపోతున్నాను, దేవుని యొక్క ఆశీర్వాదము నేను అనుభవించలేకపోతున్నాను అనే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. మీరు అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే నేను అన్నిటికన్నా ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, దేవుని యొక్క స్వరము మీరు సరిగ్గా వినాలి. ఇటువంటి సమయంలో దేవుని యొక్క స్వరము వినాలి. నిన్న రాత్రి మీటింగ్ వచ్చిన వాళ్ళకి కూడా అనేక మందికి నేను చెప్పింది అదే. అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు వినాల్సింది దేవుని యొక్క స్వరము. ఆయన నడిపింపు అనేది నీ జీవితంలో చాలా ముఖ్యము. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు గాని. మళ్ళీ చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల. శరీరానుసారంగా ప్రవర్తించడము అంటే కేవలము ఏదో భయంకరమైన పాపము చేయడము మాత్రమే కాదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ ప్రకారము జీవించవో, ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో జీవించవో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క నడిపింపు ప్రకారము నువ్వు జీవించవో, నువ్వు శారీరకంగా జీవిస్తున్నట్టు. గమనించు, శారీరకంగా జీవించినప్పుడు చదవండి, అది చావవలసిన వారై ఉందురు. ఇంగ్లీష్లో ఇలాగుంటుంది. ఇంగ్లీష్లో ద బైబుల్ సేస్, ఫర్ ఇఫ్ యు లివ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ యు విల్ డై. మీరు చనిపోయేదరు ఉంది. ఇట్ డస్ నాట్ సే యు మే డై. చనిపోతారేమో అనట్లేదు, చనిపోతారు అంటున్నాడు. ఖచ్చితముగా మరణిస్తారు అంటున్నాడు. ఇందాక కొన్ని నిమిషాల క్రితం పాస్టర్ అర్పిత ఇదేంటి మీటింగ్స్ గురించి అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు మీటింగ్కి రావడం ఎందుకు ముఖ్యం? క్రైస్తవులం కాబట్టా?
కాదు. నీకు ఈ సంవత్సరం నువ్వు ఎలాగ జీవించాలో తెలుసుకోవడానికి నీకు కావాలి వెలుగు అవసరము. వెలుగు అవసరము, ఆయన శక్తి అవసరము, ఆయన కృప అవసరము, ఆయన ఆశీర్వాదము అవసరము. సో ఇక్కడ ఏమంటున్నాడు? శారీరకంగా నువ్వు గమనించినట్లయితే, శారీరకంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు మరణిస్తావంటున్నాడు. కానీ కంటిన్యూ. ఆత్మచేత, అందరూ ఆత్మచేత అనండి. ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఆత్మచేత అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ చేత అన్నమాట. నీ ఆత్మచేత కాదు, పరిశుద్ధాత్మ చేత. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో అనొచ్చు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ఇప్పుడు శారీరకంగా జీవించవు. ఎప్పుడైతే నీ శరీరము ఇంకొక విధానంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తుందో, విశ్వాసముతో లేదు, దేవుని యొక్క నడిపింపు ఉన్నది, దేవుని యొక్క వాక్యానికి లేకపోతే దేవుని యొక్క స్వరానికి నేను విధేయత చూపిస్తాను అని విశ్వాసముతో ఎప్పుడైతే అడుగులు వేస్తావో, అప్పుడు నువ్వు ఆశీర్వాదం నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. చూడండి, అబ్రహాము జీవితంలో కూడా దేవుడు వచ్చి మాట్లాడాడు. దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క డైరెక్షన్ అనేది పొందుకున్నాడు. కానీ పొందుకున్న తర్వాత కూడా ఆయన అక్కడే ఉండిపోయేవాడు అనుకోండి, ఏమయ్యేది? ఆయన జీవితంలో ఆయన తండ్రి యొక్క ఇంటిలోనే ఆయన పిల్లలు లేకుండా, సంతానము లేకుండా మరణించేవాడు. కొంతమంది మీరు అనుకోవచ్చు, అడుగులు వేయడం అన్నీ ఎందుకు పాస్టర్ గారు, నేను క్రైస్తవుడిని, నాకు నా ఉద్యోగం ఉంది, నాకు సరిపోయింది, ఆదివారం వస్తాను, ఇంటికి వెళ్తాను, ఇంకా అయిపోయింది నాకు. ఇవన్నీ అవసరమా? గుర్తుపెట్టుకో, నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావో కూడా నీకు తెలియదు. అబ్రహాము 75 సంవత్సరాలు కలిగి ఆయన తండ్రి యొక్క ఇంట్లో ఉంటున్నప్పుడు ఆయనకి క్యాన్సర్ ఉందని లేదు బైబిల్లో. అర్థమవుతుందా? ఆయన అప్పుల పాలైపోయి ఉన్నాడని లేదు అక్కడ. ఆయన జీవితం ఆయన జీవిస్తున్నాడు అంతే. ఆశీర్వాదము లేనటువంటి జీవితము జీవిస్తున్నాడు. ఊపిరి తీసుకుంటున్నాడు, ఒక భార్య ఉన్నది, కానీ ఆశీర్వాదము కూడా లేదు. కానీ ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చిందో, ఎప్పుడైతే ఆ నడిపింపు వచ్చిందో, ఆయన ఏం చేశాడు? ఇన్ని 75 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా కూడా ఇప్పుడు నా సమయము వచ్చినది. అందరూ నా సమయము వచ్చినది అనండి. నా సమయము వచ్చినది. ఆయన ఆ సమయాన్ని గుర్తించాడు. 75 సంవత్సరాలు ఇలా జీవించాను, కానీ ఈ సంవత్సరం మాత్రం నేను ఇక్కడ ఉండను అన్నాడు. కొంతమంది మీరు ఉన్నారు, మీకు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, మీరు ఎన్ని సంవత్సరాలు నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు పాస్టర్, ఇలాగే జీవిస్తాను, ఇలాగే చేస్తాను, ఇలాగే ప్రార్థిస్తాను, ఇలాగే బైబిల్ చదువుకుంటాను, నాకు నచ్చినప్పుడు చేస్తాను, నచ్చినప్పుడు చేయను. నువ్వు అలాగే జీవించావు అనుకో, గుర్తుపెట్టుకో, నువ్వు ఒక సమయం వస్తుంది, ఈ లోకములో ఆ సమయం రాకపోయినా పరలోకములో అన్నా నీకు సమయం వస్తుంది, నువ్వు నీ జీవితానికి లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. ప్రతిఫలం గురించి మర్చిపోద్దు. పాస్టర్ లాస్ట్ ఇయర్ కదా, లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి కూడా కంటిన్యూయింగ్. లాస్ట్ ఇయర్ సత్యమైన వాక్యములోంచి వచ్చిన సత్యము కాబట్టి అది ఇంకొక 100 సంవత్సరాలకి కూడా అది సత్యముగానే ఉంటుంది. హల్లెలూయా. సో మన జీవితాలకి లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. పాస్టర్ గారు, అబ్రహాం ఆ రోజు బయటికి రాకపోతే ఏమయ్యేది? అక్కడే మరణించేవాడు. అక్కడే మరణించిన తర్వాత ఒక రోజు దేవుని ఎదుటి నుంచోవాల్సి వచ్చేది అబ్రహాం నేను ఇచ్చిన ఆశీర్వాదంతో ఏం చేసావు అంటే, ఏం చేశానయ్యా, నాకేం తెలియదు అంటే, నీకేం తెలియదు ఏంటి? నువ్వు అడుగు వేయలేదు. అడుగు వేయనంత మాత్రాన ఆశీర్వాదం తీసేసుకోలేదు, నేను నీ మీద పెట్టాను. కానీ నువ్వు ఏమి చెయ్యలేదు, దానితో నువ్వు విధేయత చూపించలేదు, నువ్వు విశ్వాసముతో నడవలేదు, నువ్వు అడుగులు ముందరికి వేయలేదు. వేసే బదులు శారీరకముగా జీవించావు. శారీరకంగా జీవించావు కాబట్టి నీ తండ్రి యొక్క ఇంట్లోనే నువ్వు సంతానము లేకుండా మరణించావు. అందరికి అర్థమవుతుందా ఇప్పుడు? సో ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో జీవించడం మొదలు పెడతావు, శారీరకంగా కాదు కానీ విశ్వాసముతో జీవిస్తావు, అప్పుడు ఏమవుతుందంట? యూ విల్ లివ్. నువ్వు అప్పుడు జీవిస్తావంట. జీవించడం అంటే కేవలం ఊపిరి తీసుకోవడం కాదు, ఆయన జీవితము నువ్వు జీవిస్తావు, ఆయన ప్రణాళిక నువ్వు జీవిస్తావు, ఆయన ఆశీర్వాదము నువ్వు జీవిస్తావు. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. చూడండి, 14వ వచనం చదవండి ఒకసారి.
దేవుని ఆత్మ చేత ఆ. ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. ఎంతమంది దేవుని కుమారులు కుమార్తెలు ఉన్నారు ఇక్కడ చూడండి, చేతులు పైకెత్తండి. ఓకే, మీరు దేవుని కుమారులు కుమార్తెలు అంటే దేవుడు ఇచ్చినటువంటి హక్కు ఇంకా అర్హత దేవుని యొక్క నడిపింపు నీ జీవితంలో ఉండడానికి. హల్లెలూయా. అంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నీకు ఆందోళనలో ఉంటే, దేవా నేను ఏ అడుగు వేయాలో తెలియదు అనేటటువంటి పరిస్థితిలో ఉంటే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి నువ్వు నీ తండ్రితో అడగొచ్చు. ఏ సమయంలో అయినా నువ్వు ఆయనను అడగొచ్చు, ఏ సమయంలో అయినా నువ్వు ఆయనతో మాట్లాడొచ్చు. ఆయన నీతో మళ్ళీ నీకు మాట్లాడతాడు. హల్లెలూయా. సో గమనించండి, నువ్వు నీ జీవితంలో దేవుని నుంచి ఆ ఇన్స్ట్రక్షన్, ఆ డైరెక్షన్ అనేది తెచ్చుకోవడము చాలా ముఖ్యము. నమ్మిన వాళ్ళు హల్లెలూయా అనండి. గుర్తుపెట్టుకోండి, యూ కెనాట్ పొసెస్ వాట్ యు ఆర్ అన్విల్లింగ్ టు మూవ్ టువర్డ్స్. నువ్వు దేని వైపు అయితే సాగడానికి సిద్ధంగా లేవో దాన్ని స్వాధీనపరచుకోలేవు. నువ్వు ఆ వైపు నువ్వు నడవట్లేదు అనుకో, ఎలా స్వాధీనపరచుకుంటావు? అందుకనే ఇజ్రాయేల్ దేశము కూడా వాగ్దానపు దేశము దేవుడు నేను ఇచ్చాను అన్నాడు. ఇచ్చాను అన్న తర్వాత కూడా స్వాధీనపరచుకోలేకపోయారు. ఎందుకు స్వాధీనపరచుకోలేకపోయారు? ఎందుకంటే ఆ వైపు వాళ్ళు నడవలేదు కాబట్టి, అడుగులు వేయలేదు కాబట్టి. కానీ మీ జీవితాల్లో నా ప్రార్థన ఏంటంటే, ప్రతి ఒక్కరు, నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కృప బట్టి మీరు విశ్వాసముతో అడుగులు వేస్తారు అని ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా. విశ్వాసముతో అడుగులు వేస్తారని ప్రార్థిస్తున్నారు. మీ జీవితంలో, మీ కుటుంబాల కొరకు, మీ భవిష్యత్తు కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు, ఆయన రాజ్యము కొరకు. హల్లెలూయా. రెండో విషయం గుర్తుపెట్టుకోండి. The second thing, operate with the mind of God. దేవుని యొక్క మనసుతో జీవించాలి. దేవుని యొక్క మనసుతో జీవించాలి. చూడండి, యెహోషువ మరి ఒకసారి 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఒకసారి చూడండి. He says, every place that the sole of your foot will tread upon I have given you, as I said to మోసెస్. ఇక్కడ ఒకసారి గమనించాలని కోరుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మనసు నువ్వు తెలుసుకోవడానికి నీకు అవకాశం వచ్చిందన్నమాట. ఒక వ్యక్తిని మీరు వింటున్నారనుకోండి, కొంత సమయం తర్వాత వాళ్ళతో మాట్లాడుతుంటే ఏం తెలుస్తుంది? ఆ వ్యక్తి ఎంత మాట్లాడతాడో ఆ వ్యక్తి గురించి అంత తెలుసుకోగలరు. మనము ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కూడా ఇంటర్వ్యూస్ ఎందుకు పెడతారు? ఉత్తి రెజ్యూమే చూసేసి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? ఎస్పెషల్లీ హై పొజిషన్స్ అనుకోండి, ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూస్ పెడతారు, ఇంకా ఎక్కువ రౌండ్స్ పెడతారు. ఎందుకు? అంత మాట్లాడించాలని చూస్తున్నారు వాళ్ళు. మీరు ఎంత మాట్లాడితే మీ గురించి వాళ్ళు అంత తెలుసుకుంటారు. మీ గురించి ఎంత తెలుసుకుంటే అప్పుడు ఆ పొజిషన్ ఇవ్వాలా ఇవ్వద్దో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనమాట. అలాగే దేవుని యొక్క స్వరము నువ్వు ఎంత వింటే, దేవుని యొక్క వాక్యము నువ్వు ఎంత చదవగలిగితే దేవుని గురించి నువ్వు అంత తెలుసుకోగలవు. దేవుని యొక్క స్వభావము గురించి, దేవుని యొక్క మనస్సు గురించి నువ్వు అంత తెలుసుకోగలవు. హల్లెలూయా. గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ఏమనుంటుంది? ఆయన ఆలోచనలు, ఆయన మార్గములు మనలాంటివి కాదంట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఎవ్రీ ప్లేస్ దట్ ద సోల్ ఆఫ్ యువర్ ఫుట్ విల్ ట్రెడ్. అందరూ విల్ ట్రెడ్ అనండి. విల్ ట్రెడ్. నౌ విల్ ట్రెడ్ అంటే అది పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? గతంలో ఉన్న, వర్తమానంలో, భవిష్యత్తులో ఉన్నది. చెప్పండి. భవిష్యత్తు. ద సోల్ విల్ ట్రెడ్. మీరు అడుగు ఎక్కడ వేస్తావో అంటున్నాడు. ఓకే, కానీ దాని తర్వాత చూడండి, వేర్ ఎవర్ యువర్ సోల్ విల్ ట్రెడ్ ఐ హ్యావ్ గివెన్ యూ. నేను మీకు ఇచ్చి ఉన్నాను. గమనించండి, గివెన్ అంటే ఏంటి? పాస్టా, ప్రెజెంటా, ఫ్యూచరా? గతంలో అన్నమాట. సో ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడ అడుగు వేస్తే ఆ ప్రాంతాన్ని నేను ఇస్తాను అనట్లేదు, ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు ఎలా పనిచేస్తాడో అర్థం చేసుకోవాలి మీరు. నువ్వు అడుగు వేసినప్పుడు దేవుడు ఇవ్వడం కాదు, నువ్వు అడుగు వెయ్యక ముందరే దేవుడు తీర్మానం తీసుకుంటున్నాడు అది నీ కొరకు అని. హల్లెలూయా. అందుకనే దేవునితో నీకు సహవాసం ఉన్నప్పుడు, దేవునితో నీకు ఆ సంబంధం ఉన్నప్పుడు, దేవునితో నీకు ఆ రిలేషన్షిప్ ఉన్నప్పుడు, ఆ డెవలప్ అయినప్పుడు ఆ రిలేషన్షిప్, దేవుడు నీకు ఇచ్చేటటువంటి స్వాతంత్రం అది. అందుకని ఏమంటున్నాడు? ఎవ్రీ ప్లేస్ ద సోల్ ఆఫ్ యువర్ ఫుట్ విల్ ట్రెడ్ అపాన్ ఐ హ్యావ్ గివెన్ యూ. అంటే నేను ఆల్రెడీ యోషువ గుర్తుపెట్టుకో, నేను ఆల్రెడీ నీ జీవితం గురించి ఒక తీర్మానం తీసుకున్నాను. ఆ తీర్మానం ఏంటంటే నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అది నీ కొరకు అంటున్నాడు. హల్లెలూయా. చూడు, ఒక్కొక్కసారి మేము పిల్లల్ని ఏదన్నా షాప్లోకి తీసుకెళ్ళాం అనుకోండి,
మనకు ఉన్నటువంటి సామర్థ్యము బట్టి ఏ షాప్లోకి వెళ్తున్నామో, కొన్ని షాప్స్కి వెళ్ళేటప్పుడు నీకు ఇష్టం వచ్చింది తీసుకో అంటాం. అన్ని షాప్స్లో చెప్పలేవేమో అది, కానీ కొన్ని షాప్స్ అనుకో నీకు ఏ చాక్లెట్ కావాలంటే అది తీసుకో అంటున్నావు. అంటే ఏంటి? నీకు ఏది కావాలన్నా నేను ఆల్రెడీ ఇచ్చేసాను, నువ్వు దేనికి అడగక్కర్లేదు, నీకు ఏది కావాలన్నా నీదే అంటున్నావు. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు నీలాగా నాలాగా కాదు. ఆయనకి లేనిది అనేది ఏమీ కూడా లేదు. సో అందుకని దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఎక్కడ అడుగు పెడితే, నేను ఒకటి తీర్మానం తీసుకున్నాను యోషువ, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అది నేను నీకు ఇచ్చేసాను. హల్లెలూయా. ఎవ్రీవేర్ అంటే ఏంటి? నువ్వు ముందుకి కొనసాగుతావు, ముందుకి కొనసాగడమే కాదు, నువ్వు దాన్ని స్వాధీనపరుచుకుంటావు. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీకు ఆయన మనసు అర్థమైన తర్వాత నువ్వు ఆయన మనసు ప్రకారము జీవించావు అనుకో, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళేది ఉద్యోగము కొరకు కాదు, ఉద్యోగము నీది కాబట్టి నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నావు. ఇప్పుడు అర్థమవుతుందా? డెలివరీ ఎందుకు తీసుకుంటావు? నీది కాబట్టి డెలివరీ తీసుకుంటావు, అవునా కాదా? అలాగే నువ్వు ఒక బిజినెస్ డీల్ చేయాలనుకుంటున్నావు అంటే, బిజినెస్ డీల్ దేవా రావాలయ్యా 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 కాదు. నువ్వు ఆయన మనసు ప్రకారము ఆలోచించావు అనుకో, ఈ బిజినెస్ డీల్ నాది, ఆయన నడిపింపు నాకుంది. దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడు, ఈ బిజినెస్ మొదలు పెట్టమన్నాడు, ఇంత కలుసుకోమన్నాడు, ఇక్కడికి వెళ్ళమన్నాడు, ఇంత చెప్పమన్నాడు, ఇది ఆయన నడిపింపు ప్రకారం నువ్వు వెళ్తున్నావు కాబట్టి అది నీది. అర్థమవుతుందా? ఆయన మాట ఉన్నది కాబట్టి అది నీది. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? కేవలము డెలివరీ తీసుకోవడానికి. నువ్వు ఆ జాబ్ ఇంటర్వ్యూ ఎందుకు అటెండ్ అవుతున్నావు? ఆ జాబ్ నీది కాబట్టి ఆ సర్టిఫికేషన్, ఆ కన్ఫర్మేషన్ తీసుకోవడానికి వెళ్తున్నావు, అంతే. అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. సో నువ్వు దేవుని మనసుతో జీవించడం మొదలు పెట్టాలి. చూడండి, 1 కొరింథీయులు 2:16 చదవండి. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. మనకి క్రీస్తు మనసు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇవ్వబడుతుంది అనలేదు. కలిగిన వారము అంటే క్రీస్తు మనసు ఇప్పుడు ఎక్కడ ఉన్నది? మనలో ఉన్నది. ఆయన మనసు మనలో ఉన్నట్లయితే ఆయన లాగా మనము ఆలోచించగలము. హల్లెలూయా. సో ఆయన లాగా మనం ఆలోచించగలమంటే యెహోషువకి దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎక్కడైతే కొనసాగుతావో, నువ్వు ఎక్కడైతే అడుగులు వేయడం మొదలు పెడతావు. అందుకనే ప్రతి ఒక్కరి జీవితంలో మనం అడుగులు వేస్తూనే ఉండాలి. ఆయన నడిపింపు ప్రకారము అడుగులు వేస్తూనే ఉండాలి. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, దేవుడు ఏ దర్శనము చూపించినా ఆ దర్శనము నువ్వు రీచ్ అవ్వాలంటే నువ్వు అడుగులు వేయడం మొదలు పెట్టాలి. కేవలం ఇక్కడే కూర్చుంటే దర్శనము నువ్వు చేరవు. ప్రతిసారి కూడా గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ దట్ ఈస్ డెస్టిన్డ్ బై గాడ్ బిగిన్స్ విత్ 1 స్టెప్. నీ జీవితంలో దేవుడు గమ్యం కలిగిన ప్రతి దాన్ని ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది. నెవర్ స్టాప్ టేకింగ్ స్టెప్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అడుగులు వేయడం ఎన్నడూ మానొద్దు. యు పొజెస్ థింగ్స్ స్టెప్ బై స్టెప్. ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు వేయటం ద్వారా స్వాధీనపరచుకుంటాం. హల్లెలూయా. అబ్రహాం ఎలా స్వాధీనపరచుకున్నాడు? ఒక అడుగు తర్వాత ఒకటి వేయడం తర్వాత. ఇస్సాకు జీవితంలో ఎలా స్వాధీనపరచుకున్నాడు? ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు వేశాడు. మోషే జీవితంలో ఎలా స్వాధీనపరచుకున్నాడు? ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు వేయడం మొదలుపెట్టాడు. ఆఖరికి యేసుక్రీస్తు జీవితంలో ఆయన తండ్రి యొక్క ప్రణాళిక తెలుసు, కానీ వచ్చిన తర్వాత బైబిల్లో ఉంటుంది, హీ గ్రూ ఇన్ ఫేవర్ విత్ బోత్ గాడ్ అండ్ మ్యాన్. దేవుని మనుషుల దయందు ఆయన ఎదుగుతూ వచ్చాడు. అంటే ఏంటి? అడుగులు వేసుకుంటూ వచ్చాడు. ఆ అడుగులు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఆఖరికి ఆ అడుగులు వేసుకుంటూ యోహాను దగ్గరికి వచ్చాడు. యోహాను దగ్గరికి వచ్చిన తర్వాత బాప్తిసం అయిన తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు బట్టి అడుగులు వేస్తూ వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోకి వెళ్ళాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. సాతాన్ని ఎదుర్కొన్నాడు. మళ్ళీ అదంతా అయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? కూర్చున్నాడా? లేదు. ఎందుకు? పని అయిపోలేదు. ఇంకా స్వాధీనపరచుకునేది ఎంతో ఉన్నది. సో ఏం చేశాడు? మళ్ళీ అడుగులు వేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అడుగులు వేస్తూ ఇప్పుడు ఏం చేశాడు? ప్రసంగాలు చేయడం మొదలు పెట్టాడు. అడుగులు వేస్తూ ఏం చేశాడు? ఆయన టీంని, శిష్యుల్ని ఫామ్ చేయడం మొదలు పెట్టాడు. దాని తర్వాత అక్కడ అయిపోయింది, ఇంకా పని అయిపోయిందని కూర్చున్నాడా?
లేదు. దాని తర్వాత ఏం చేశాడు? ఏ అధికారముతో అయితే ఆయన అద్భుత క్రియలు చేశాడో ఆ అధికారము ఇప్పుడు శిష్యులకి ఇచ్చాడు. శిష్యులు చేయడం మొదలుపెట్టారు. ఎక్కడైతే వాళ్ళు తప్పులు చేశారో, ఎక్కడైతే వాళ్ళని సరిదిద్దాలో వాళ్ళని సరిదిద్దాడు. దాని తర్వాత ఇంకా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఆఖరికి అడుగులు వేస్తూ ఆఖరికి ఎక్కడి వరకు వెళ్ళాడు? సిలువ దగ్గరికి వెళ్ళాడు. సిలువ మీద మరణించాడు. తర్వాత పాతాళ లోకానికి వెళ్ళాడు. అక్కడ కూడా జయించాడు. మళ్ళీ అడుగులు వేస్తూ వచ్చి మళ్ళీ 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. హల్లెలూయా. దాని తర్వాత మళ్ళీ శిష్యులతో 500 మందితో అడుగులు వేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు. అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు శిష్యులతో? నౌ యూ గో ఇంటూ ఆల్ ద వరల్డ్. అంటే ఏంటి? ఇప్పుడు మీరు అడుగులు వేయడము మొదలు పెట్టండి అని చెప్పాడు. హల్లెలూయా. మీరు అడుగులు వేయడం మొదలు పెట్టండి, మీరు కొనసాగండి, మీరు స్వాధీనపరచుకోండి. హల్లెలూయా. సో అంటే ఏంటి? మన ఒక క్రైస్తవుని యొక్క పిలుపు ఇది. క్రైస్తవుని యొక్క పిలుపు. ప్రతి క్రైస్తవుడు ఆయన జీవితంలో ముందుకి కొనసాగాలి, స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. సో చూడండి, లెట్స్ గో టు నంబర్ 3. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. జాషువా చాప్టర్ 1:7 చదవండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. గమనించండి, ముందుకు కొనసాగే సమయంలో అనేక సార్లు మనకి అవకాశాలు వస్తాయి. ఇక్కడ ప్రత్యేకముగా దేవుడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి అని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే నువ్వు జీవితంలో నువ్వు అడుగులు వేస్తున్న సమయంలో సాతాను యొక్క క్రియలు బట్టి, పరిస్థితులు బట్టి అనేక సార్లు నువ్వు నీ జీవితంలో భయము రావడానికి అవకాశం ఉంటుంది, ఆందోళనలో ఉండడానికి అవకాశం ఉంటుంది, బలహీనత అనుభవించడానికి అనేక సార్లు అవకాశం ఉంటుంది. సో అందుకని ప్రత్యేకంగా ఏమంటున్నాడు? నిబ్బరము కలిగి. అందరూ నిబ్బరము కలిగి అనండి. నిబ్బరము కలిగి ధైర్యము. అందరూ ధైర్యముగా అనండి. ధైర్యముగా ఉండాలంట. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు వాంట్ న్యూ టెరిటరీ యు మస్ట్ కన్ఫ్రంట్ ఓల్డ్ ఫియర్స్. నీకు నూతనమైన ప్రాంతాలు స్వాధీనపరచుకోవాలనుకుంటే పాత భయాలన్నింటినీ ఎదిరించాలి. నువ్వు పాత భయాలని ఎదిరించాలి. భయముతో జీవించలేవు, భయముతో స్వాధీనపరచుకోలేవు. నూతన స్థలానికి వెళ్తున్నావు, నూతన ప్రాంతానికి వెళ్తున్నావు, ఇప్పుడు వరకు స్వాధీనపరచుకోనటువంటి ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు భయముతో వెళ్ళలేవు. నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, విశ్వాసము కలిగి మనము అడుగులు వేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. చూడండి, సంఘము మొదలు పెట్టిన తర్వాత, లేకపోతే ఇక్కడ సంధ్యా కన్వెన్షన్కి రావడము, లేకపోతే మొన్న స్టేడియంకి వెళ్ళడము కూడా, స్టేడియం ఫస్ట్ టైం చూసినప్పుడు, ఆ బడ్జెట్స్ చూసినప్పుడు ఎంతో నిబ్బరము కలిగి ఉండే దానికి బదులుగా భయపడడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఎంత డబ్బు, ఎంతమంది వస్తారు, ఎంతమంది చేస్తారు, ఎంతమంది ఎటువంటి మాటలు అంటారు, ఇటువంటి తలంపులు ఎన్నో రావడం మొదలవుతాయి. కానీ అటువంటి తలంపులు ఎన్ని వచ్చినా కూడా అటువంటి సమయంలో నువ్వు నిబ్బరము కలిగి ఉండాలి. హల్లెలూయా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. కానీ నిబ్బరము కలిగి ధైర్యముగా లేకపోతే దేవుని యొక్క స్వరము ఉన్నా, దేవుని యొక్క వాగ్దానం ఉన్నా కూడా నువ్వు స్వాధీనపరచుకోలేవు. అది కేవలము ఒకరు ప్రవచించినట్టు ప్రవచనగా మాత్రమే ఉండిపోతుంది. కానీ ప్రవచన నెరవేర్చబడాలంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళ అనేక మంది జీవితాల్లో ప్రవచనాలు విన్నారు మీరు. కొంతమంది జీవితాల్లో ప్రవచనాలు ఎందుకు నెరవేర్చబడవో తెలుసా? ఆ ప్రవచనానికి సరిపడేటటువంటి నిబ్బరము, ధైర్యము మీ జీవితంలో కనిపించట్లేదు. ఆ వాగ్దానానికి సరిపోయేటటువంటి విశ్వాసము లేదనుకో, ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడదు. గొప్ప ప్రవక్త ప్రవచించవచ్చు, ప్రవచించిన తర్వాత కూడా ఆ ప్రవచన నీ జీవితంలో నెరవేర్చబడడానికి కావలసినటువంటి శక్తి అవసరము. అందుకని దేవుని యొక్క కృప లేకుండా నువ్వు ఏది కూడా చేయలేవు నీ జీవితంలో.
దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క శక్తి లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా జరిగేటటువంటి కార్యాలు కాదు. నేను ముందర కూడా చెప్పాను, ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి, నేను మాట్లాడేది ముందుకి మనము కొనసాగాలంటే మానవుని యొక్క శక్తిలో కొనసాగేటటువంటి విషయాల గురించి నేను మాట్లాడట్లేదు. స్వాధీనపరచుకోవడం అంటే మానవుడి యొక్క శక్తి ద్వారా ఏదైతే జరుగుతుందో అటువంటి విషయాలు స్వాధీనపరచుకోవడం అనట్లేదు. నీ జీవితము చూసినప్పుడు నువ్వు ఇది స్వాధీనపరచుకున్నావు అని ఎవరైనా వింటే, నువ్వు నీ జీవితంలో ఇది ఎలా సాధ్యమయ్యింది అనే ప్రశ్న వాళ్ళు రావాలి వాళ్ళ నోట్లోంచి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. అటువంటి కార్యములు జరగాలి ఈ సంవత్సరం మన జీవితంలో. కానీ అటువంటి కార్యములు మన జీవితంలో జరగాలంటే దానికి కావలసినటువంటి విధానములో మనము జీవించాలి. నిబ్బరము కలిగి ధైర్యముతో మనము జీవించాలి. గిదియోను జీవితంలో ఒకసారి గమనించినట్లయితే జడ్జెస్ చాప్టర్ 6 చూసినట్లయితే, రీడ్ వర్స్ 12, జడ్జెస్ 6 and verse 12. న్యాయాధిపతుల 6వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. గమనించండి, అక్కడ మాట్లాడుతున్నప్పుడు, దేవదూత మాట్లాడినప్పుడు ఆయన యుద్ధము చేయట్లేదు కానీ దాక్కొని ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడినప్పుడు మాత్రము దేవుడు గిదియోన్ని ఎలా చూస్తాడో దాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. కానీ దాని తర్వాత 13వ వచనంలో చూసినప్పుడు కూడా ఆయన మళ్ళీ కంప్లైంట్ చేయడం మొదలు పెడతాడు, భయముతో ఫిర్యాదు చేయడం మొదలు పెడతాడు. 14వ వచనంలో చూసినట్లయితే మళ్ళీ దేవుడు ఆయనతో చెప్తాడు అనమాట, మళ్ళీ నువ్వు కొనసాగాలని చెప్తాడు. మళ్ళీ 15వ వచనంలో చూస్తే కూడా ఏమంటాడు, నేను ఎలాగ ఇజ్రాయెల్ని నేను ఎలా రక్షిస్తాను అంటాడు. 15 చదవండి ఒకసారి. అతడు, చిత్తమున ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయన చెప్పాను. సో గమనించండి, దేవుడు చెప్తున్నాడు కొనసాగమని, దేవుడు చెప్తున్నాడు అడుగులు వేయమని, కానీ ఆయన మాత్రం భయంతోనే అక్కడే ఉన్నాడు. ఏమంటున్నాడు, నువ్వు చెప్పేది గొప్ప విషయాలుగా నేను ఎలా చేయగలుగుతాను, నేను ఎటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చాను, నేను అందరికన్నా తక్కువ అయిన వాడిని అని చెప్తున్నాడు. కానీ చూడండి, మళ్ళీ 16వ వచనంలో దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, షూర్లీ ఐ విల్ బీ విత్ యూ. అందరు గాడ్ ఈజ్ విత్ మీ అనండి. గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు. గట్టిగా చెప్పండి, దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ. ఆ కాన్ఫిడెన్స్ తో అడుగులు వేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఐ విల్ బీ విత్ యూ అండ్ యూ షాల్ డిఫీట్ ద మిడియనైట్స్. గుర్తుపెట్టుకో, యాజ్ వన్ మ్యాన్. ఒకే మనుషుని హతం చేసినట్లు. యాజ్ వన్ మ్యాన్, ఒకే మనుషుని. దేవుడు అందుకనే వ్యక్తిగతముగా మాట్లాడతాడు దేవుడు నీతో. గుర్తుపెట్టుకో, దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఒక టీం ఉండకూడదు అనట్లేదు, కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు దేవుడు ఉంటే చాలు, మీరు మెజారిటీ. పాస్టర్ గారు నాకు ఎవ్వరు లేరండి, నేను కేవలం ప్రార్థన చేసుకొని బతుకుతున్నాను. ఇంకెవరు కావాలి నీకు? దేవుడు ఉన్నాడు. నువ్వు మాట్లాడేది దేవునితో, నిన్ను కాపాడేది దేవుడు, నిన్ను సమకూర్చేది దేవుడు. హల్లెలూయా. నిన్ను నడిపించేది దేవుడు. అందుకని దేవునితో సమస్తము సాధ్యమే. సాధ్యం అవ్వనిది లేనే లేదు ఆయన ఉన్నప్పుడు. అందుకనే ఆయన నీ జీవితంలో అవసరం. నీకు ప్రతి పరిస్థితిలో అవసరము, ప్రతి సమయంలో అవసరము, ప్రతి రోజు అవసరము, ప్రతి క్షణము అవసరము. ఆయన లేకుండా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఎవరన్నారు తెలుసా? ఆఖరికి యేసుక్రీస్తే అన్నాడు, ఐ కెన్ డూ నథింగ్ ఆఫ్ మై సెల్ఫ్. నా అంతటా నేనే ఏమీ చేయలేను. యేసుక్రీస్తు శిష్యులు అనలేదు, అది యేసుక్రీస్తే అన్నాడు స్వయంగా. అది తండ్రి లేకుండా నేను ఏమి కూడా చేయలేను అన్నాడు. యేసుక్రీస్తే ఆ మాట అన్నట్లయితే నువ్వు నేను ఎంత గుర్తించాలి దేవుని యొక్క అవసరత మన జీవితంలో. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన మనసులు మారి రూపాంతరం చెందాలి.
చూడండి, మనము చిన్నపిల్లలకి అంటాం, రే చదువు లేకపోతే ఏం చేస్తావురా, చదువు లేకపోతే నీకేమో ఉండదురా, చదువు లేకపోతే అంటే ఏంటి గమనించండి. అది తప్పు అనట్లేదు, కానీ సరి అయిన కాంటెక్స్ట్లో కరెక్టే మీరు చెప్పేది. కానీ అది మనం ఎందుకంటాము, ఎందుకంటే మన మనసులు మారిని, మన మనసులు ఎంత రూపాంతరం చెందిందంటే దాని విషయంలో, రే నీకు చదవకపోతే నీకు ఉద్యోగం రాదు, నీకు ఉద్యోగం రాకపోతే డబ్బు ఉండదు, డబ్బు ఉండకపోతే నువ్వు ఏమీ సాధించలేవు. అవునా కదా? సో మనం పిల్లలకి చెప్పినప్పుడు ఏమంటాం, నీకు చదువు లేకపోతే ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుడు లేకపోతే ఎలాగైతే మనం పిల్లలకి చేద్దాం, రే దయచేసి చదువుకోరా బాబు. నేను ఈరోజు అలా చెప్తున్నాను ఒక పాస్టర్గా మీకు, దయచేసి గుర్తు తెచ్చుకోండి, గుర్తించండి దేవుని యొక్క అవసరత మీ జీవితంలో. ఆదివారాలు గుర్తించుకోవడం కాదు, మనకు కావాల్సింది దేవుడు కేవలం అవసరతలు ఉన్నప్పుడు కాదు. నీకు అవసరత లేని సమయాలు ఎందుకు వచ్చినాయి తెలుసా జీవితంలో? ఆయన కృప ఉన్నందుకు అవసరత లేకుండా జీవించగలిగావు. నీ శక్తి వలన అక్కడికి రాలేదు, ఆయన కృప వలన నీ జీవితంలో అవసరత లేకుండా జీవించగలుగుతున్నావు. కానీ ఒక్కొక్కసారి మన శరీరముతో మనం ఆలోచించి, మన కష్టముతో, నా చదువుతో, నా ఉద్యోగముతో, నా సంపాదనతో, నా కనెక్షన్స్తో, నా కుటుంబముతో అని చెప్పుకోవడం మొదలు పెడతాం. దేనితో కూడా కాదు. ఆయన కృప, ఆయన హస్తము లేనట్లయితే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. కొంతమందికి we get so short sighted about God. దేవుని విషయంలో చాలా చిన్న దృష్టి కలిగి ఉంటాం మనం. కేవలం ఈ రోజు గురించి అంత బాగానే ఉంది కదా, ఈ వారం అంతా బాగానే ఉంది కదా, ఈ నెల అంతా బాగానే ఉంది కదా, ఒక 2 నెలల నుంచి ఏం సమస్యలు లేవు కదా, ఇంకా దేవుడు అక్కర్లేదు అనుకుంటాం. ప్రతి విత్తనానికి పంట వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి విత్తనానికి పంట వస్తుంది. కొంతమంది జీవితాల్లో అంటారు, పాస్టర్ గారు ఏంటో నా జీవితంలో నాకు అర్థం అవట్లేదండి, అన్ని భయంకరంగా అవుతున్నది, అక్కడ వ్యాపారం భయంకరంగా ఉంది, నా ఇండ్లు భయంకరంగా ఉంది, నా ఉద్యోగం భయంకరంగా ఉంది, ఏది చూసినా భయంకరం. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి దీని గురించి ప్రార్థన చేయండి, ఎందుకు ఇలాగ అవుతుందో నాకు తెలియదు అన్నప్పుడు వాళ్ళు గుర్తించలేకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, వాక్యానుసారంగా ఏది కూడా జస్ట్ అలాగ అయిపోదు. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి పంటకి ఒక విత్తనము ఉంటుంది. విత్తనము లేకుండా పంట రాదు. అది మంచవు చెడవు. విత్తనము లేకుండా రాదు పంట. ఆ విత్తనము నువ్వు శారీరకంగా అన్నా విత్తుండుంటావు, ఆ విత్తనము ఆత్మలో అన్నా విత్తుండుంటావు. కానీ విత్తనము లేకుండా పంట రాదు. ఎటువంటి విత్తనం విత్తుతున్నావు? శారీరకంగా విత్తనం విత్తితే దాని ప్రకారము నీకు పంట వస్తుంది. యు విల్ రీప్ ఆఫ్ ద ఫ్లెష్. శరీరాన్ని బట్టి ఆ పంటను కోస్తావు. బట్ ఇఫ్ యు సో టు ద స్పిరిట్, ఆత్మకు నువ్వు విత్తినట్లయితే, ద బైబిల్ సేస్ యు విల్ రీప్ ఎవర్లాస్టింగ్ లైఫ్. నిత్య జీవాన్ని నువ్వు పంట కోస్తావు. నిత్య జీవం అంటే ఏంటి? పరలోకంకి వెళ్ళడం కాదు. నిత్య జీవం అంటే ఆయన జీవము నువ్వు ఈ లోకములో ఉన్నప్పుడు అనుభవించడం. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నప్పుడు అనుభవించడము ఆ నిత్య జీవము. సో గమనించండి, ఇక్కడ గిదియోను జీవితంలో ప్రతిసారి ఆయన ఏదో ఒక సాకు చెప్తున్నాడు.
నిబ్బరము లేకుండా, ధైర్యం లేకుండా జీవిస్తున్నాడు. కానీ దేవుడు మళ్ళీ ఆయన కృప ద్వారా మళ్ళీ మాట్లాడతాడు. ఆఖరికి అదే అధ్యాయంలో 28వ వచనం చదవండి ఒకసారి. ఆ ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరుగగొట్టబడి ఉండెను, దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. హల్లెలూయా. గమనించండి, ఆఖరికి ఈ స్థానానికి ఎవరు వచ్చారు? నెక్స్ట్ వచనంలో ఉంటది, ఎవరు ఈ కార్యము చేశారు అని వెతకడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వెతకడం మొదలు పెడతారో అప్పుడు తెలుసుకుంటారు ఈ కార్యము చేసింది గిదియోన్ అని. హల్లెలూయా. చూడండి, ముందరేమో ఆయన ఒక అడుగు వేయడానికి కూడా భయపడ్డాడు. కానీ ఆఖరికి దేవుని యొక్క కృప ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆఖరికి ఎటువంటి పరిస్థితికి వచ్చాడు? ఆయన కొంతమందితో పాటు వెళ్ళి బయలు యొక్క దేవత యొక్క బలిపీఠాన్ని కూడా నాశనము చేస్తాడు. హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోండి, అక్కడ వచనాలన్నీ జాగ్రత్తగా చదివితే ఏమని ఉంటుందంటే, ఆయన తండ్రి గురించి, ఆయన తండ్రి యొక్క జనము గురించి భయపడి రాత్రి వెళ్ళి చేస్తాడంట, చీకటిలో చేస్తాడంట. కానీ గుర్తుపెట్టుకోండి, అందుకని దేవుడు పర్ఫెక్షన్ కోసం వెతకట్లేదు. దేవుడు దేని కొరకు వెతుకుతున్నాడు? నీ హృదయము. ఆర్ యు విల్లింగ్ అండ్ ఒబీడియంట్? నువ్వు నీ మనసులో, దేవా నాకు కొద్దిగా భయం ఉంది కానీ నేను నిన్ను వెంబడించాలని కోరుకుంటున్నాను, నేను విధేయత చూపిస్తానని నువ్వు అడుగు వేస్తే దేవుడు దాన్నే తీసుకొని ఆశీర్వదిస్తాడు. అందుకని బైబిల్లో ఉంటుంది, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ యు షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్. కాబట్టి మీరు చిత్తగించి లోబడినట్లయితే దేశం యొక్క మంచి పంటను అనుభవిస్తారు. హల్లెలూయా. అబ్రహాము పర్ఫెక్ట్ కాదు, మోషే పర్ఫెక్ట్ కాదు, దావీదు పర్ఫెక్ట్ కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించారు, స్వాధీనపరుచుకున్నారు వాళ్ళ జీవితంలో, వాళ్ళ కాలంలో. వాళ్ళ జీవితాలు వ్యర్థము అవ్వలేదు. అందరూ కూడా దేవుని యొక్క మహిమ కొరకు జీవించారు. తప్పులు చేయలేదని కాదు, తప్పులు చేశారు. కానీ తప్పులు చేసిన తర్వాత కూడా, దేవా నేను ఇంకా నిన్నే వెంబడిస్తాను అన్నారు. దేవా నేను ఇంకా విశ్వాసంలోనే నడుస్తానన్నారు. దేవుడు అన్నాడు, సరే నువ్వు నడుస్తున్నావు కాబట్టి నీ హృదయాన్ని నేను చూస్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు కూడా గిదియోన్ చూడండి, ఆయన ఏదో కంప్లీట్ 100% మారిపోయాడని కాదు, ఇంకా భయం ఉంది కొద్దిగా. కానీ భయం ఉన్నా కూడా దేవుడు ఆయన కార్యాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. సో నంబర్ 3, ద థర్డ్ థింగ్ దట్ యు మస్ట్ రిమెంబర్ ఈజ్ నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. 4వ విషయం గుర్తుపెట్టుకోండి, వాక్యముని ధ్యానించాలి. మెడిటేట్ ఆన్ ద వర్డ్. వాక్యముని ధ్యానించాలి. యెహోషువ గ్రంథము మరి ఒకసారి 1వ అధ్యాయము 7వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. గమనించండి, అక్కడ ఎందుకు నిబ్బరముగా ఎందుకు ఉండాలంటాడు, ధైర్యముగా ఎందుకు ఉండాలి? ఎందుకంటే వాక్యంలో చెప్పిన దాన్ని పాటించడానికి కొరకు నువ్వు ఇలాగ ఉండాలి అంటాడు. కానీ నిబ్బరము కలిగి ఎలాగ ఉండగలుగుతాం? 8వ వచనం చదవండి ఇప్పుడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. దివారాత్రము ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తావో అప్పుడు ఆ వాక్యములో ఉన్న దాని ప్రకారం విధేయత చూపించి నువ్వు జీవించగలవు. హల్లెలూయా. చూడండి, టు మెడిటేట్ ఆన్ ద వర్డ్, దివారాత్రము ధ్యానించడం, వాక్యము మీద ధ్యానించడం అంటే ఏంటి? 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. లోతుగా తలంచుట అంటే కేవలం చదివేసి పక్కన పెట్టేయడం కాదు, కానీ ఏదైతే చదివారో దాన్ని లోతుగా తలంచాలి. 2వది రిఫ్లెక్ట్ అపాన్ ఇట్, పరిశీలించుట. ఎగ్జామిన్ ఇట్, రిఫ్లెక్ట్ అపాన్ ఇట్. నంబర్ 3, దేవుని వాక్యాన్ని హృదయములో చేర్చుకొనుట, లేకపోతే చేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకోవాలి. ఇంటర్నలైజ్ ద స్క్రిప్చర్. ఆ వాక్యాన్ని నీ హృదయంలోకి చేరేటటువంటి విధానములో నువ్వు ధ్యానించాలన్నమాట. అప్పుడు నీ మనసు మారి రూపాంతరము చెందుతుంది. అప్పుడు ఆ వాక్యము ద్వారా నీకు కావలసినటువంటి నడిపింపు నువ్వు చూడగలుగుతావు. ఆ వాక్యము ద్వారా నువ్వు దేవునితో సంబంధము నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. రాసుకోండి ఇది, యు కెనాట్ పొజెస్ స్పిరిచువల్లీ వాట్ యు ఇగ్నోర్ స్క్రిప్చురల్లీ. వాక్య ప్రకారము నువ్వు నిర్లక్ష్యం చేసిన దాన్ని ఆత్మీయంగా స్వాధీనపరచుకోలేవు. వాక్యములో నువ్వు దేన్నైతే నిర్లక్ష్యం చేస్తావో, వాట్ ఎవర్ యు ఇగ్నోర్ స్క్రిప్చురల్లీ, వాక్యములో దేన్నైతే నువ్వు నిర్లక్ష్యము
చేస్తావో అది ఆత్మలో నువ్వు స్వాధీనం పరచుకోలేవు. యూ కెనాట్ పొజెస్ ఇట్. చూడండి, కొంతమంది పరిశుద్ధాత్మ విషయం వచ్చేసేటప్పటికి నిర్లక్ష్యం చేస్తారు. వాక్యంలో ఉంది, వాక్యంలో లేదని కాదు, వాక్యంలో క్లియర్గా ఉంటుంది, కానీ వాక్యంలో ఉన్నా కూడా అది ఎందుకు లేదు పక్కన పెడదాం అనుకుంటారు. సో ఏం చేసినట్టు ఇప్పుడు? నిర్లక్ష్యం చేసినట్టు. సో వాక్యంలో నిర్లక్ష్యం చేసినందుకు ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళు దాన్ని స్వాధీనపరచుకోలేరు. ఆ వాగ్దానాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోలేకపోతున్నారు, ఆ వాగ్దానాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. ఎందుకు? నిర్లక్ష్యము చేసినందుకు. కొంతమంది ఆర్థిక విషయాలు వచ్చేసేటప్పటికి ప్రార్థన చేస్తారు, దేవా నాకు ఈ విషయంలో నాకు నీ మేలు కనిపించాలి, నాకు ఇక్కడ డబ్బు అవసరం ఉంది, అక్కడ డబ్బు అవసరం ఉందని. కానీ ఎప్పుడైతే వాక్యములో ఆర్థిక విషయాల గురించి దేవుడు ఎటువంటి జ్ఞానము విడుదల చేశాడో అది తెలుసుకోకుండా దాన్ని నిర్లక్ష్యము చేశారనుకోండి, ఇప్పుడు ఆ ఆశీర్వాదాన్ని నువ్వు స్వాధీనపరచుకోలేవు. అందరికి అర్థమవుతుందా? అందుకని వాక్యము మీద మనము ధ్యానించాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసము వచ్చిన తర్వాత కూడా ధ్యానించాలి. అందరూ ధ్యానించాలి అనండి. ధ్యానించాలి. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, Philippians chapter 4:8 says, finally, లేకపోతే తెలుగులో చదవండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 Yeah. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వాటి మీద ఏం చేయాలి? ధ్యానము. అందరూ ధ్యానము అనండి. ధ్యానము. ఇంగ్లీష్ లో మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్ అని ఉంటుంది. దాని మీద ధ్యానించండి. డాక్టర్ చెప్పిన దాని మీద ధ్యానించొద్దు, వేరే వాళ్ళు చెప్పిన దాని మీద ధ్యానించొద్దు, వేరే వాళ్ళు నీ మీద ఎటువంటి నిందలు వేశారో దాని మీద ధ్యానించొద్దు, వేరే వాళ్ళు ఎటువంటి శాపాలు పలికారో దాని మీద ధ్యానించొద్దు. వాక్యము మీద ధ్యానించండి. అందరు హల్లెలూయా అనండి. గుర్తుపెట్టుకోండి ఈ రెండు విషయాలు. వాక్యము మీరు ధ్యానించడం గురించి వచ్చేసేటప్పటికి there are two things that affect you: who you associate with and who you listen to. కాబట్టి ఎవరితో సహవాసం వింటామో, ఎవరి స్వరాన్ని ఎక్కువగా వింటామో దాన్ని బట్టి నువ్వు దేని మీద ఎక్కువ ధ్యాస పెడతావు, దేని మీద ఎక్కువ ధ్యానిస్తావో మనకు అర్థమవుతుంది అన్నమాట. It will have an influence upon your life. నీ జీవితం మీద ప్రభావితం చేస్తాయి అవి. నువ్వు ఎవరితో అయితే సహవాసము చేస్తావో ఇది ఇప్పటికీ నేను I did not plan on this, కానీ ఈ సంవత్సరం December 31st నుంచి ఇప్పటి వరకు ఒక 4-5 సార్లు చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. నేను అది కావాల్సుకొని కూడా నేను రిపీట్ చేయట్లేదు, కానీ ఎవరికో ఇది చాలా ముఖ్యం. Who you associate with is very, very important. మనం ఎవరితో కలిసి ఉంటామో చాలా చాలా ప్రాముఖ్యం అది. నువ్వు ఆదివారాలు వచ్చిన తర్వాత కూడా, అందుకని అనేక మంది యవనస్తులు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఈ చెడ్డ అలవాటు ఉంది పాస్టర్ గారు, అది ఉంది, లేకపోతే ఇక్కడ మారాలి, నేను అక్కడ మారాలి అన్నప్పుడు నేను అంటాను, సంఘంలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా నీకు అంటాను. అనేక సార్లు ఇంకా ఎవరు లేరండి, ఇంకా ఎవరితో కనెక్ట్ అవ్వలేదండి, ఇంకా ఎవరు లేదండి, ఇంకా ఎవరితో కనెక్ట్ అవ్వలేదు, ఇంకా ఎవరు లేదు, ఇంకా ఎవరితో కనెక్ట్ అవ్వలేదు. సో ఎవరితో కనెక్ట్ అయ్యి ఉన్నావు? ఎవరితో తిరుగుతున్నావు? ఎవరితో సహవాసము చేస్తున్నావు? దేవునితో పరిగెత్తే వాళ్ళతోనా, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చే వాళ్ళతోనా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వాళ్ళ, ప్రార్థన చేసుకునే వాళ్ళ? అంటే పాస్టర్ గారు ఎంతో ప్రార్థన చేయాలని ప్రయత్నిస్తున్నాను కానీ అసలు 5 నిమిషాల కన్నా ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాను. నీ స్నేహితులు కూడా ఎవరు 5 నిమిషాల కన్నా ఎక్కువ చేయరని నాకు తెలుసు. నీ స్నేహితులు అందరూ కూడా 5 నిమిషాల కన్నా ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు అనుకో, నువ్వు కూడా 5 నిమిషాల కన్నా ఎక్కువ చేస్తావు. నీ స్నేహితులు అందరూ కూడా బైబిల్ రోజు చదివే వాళ్ళు అయితే నువ్వు కూడా రోజు బైబిల్ చదువుతావు. నీ స్నేహితులు అందరూ రోజుకి ఒక్క మెసేజ్ అన్నా వాళ్ళ చెవుల్లో పెట్టుకొని ఏదో పనిలో కానీ ఒక్క మెసేజ్ అన్నా నేను వినాలి అనేటటువంటి స్నేహితులు ఉన్నారనుకో, నువ్వు కూడా తప్పకుండా వాక్యం వింటావు ప్రతిరోజు. నీ స్నేహితులు అందరూ కూడా విశ్వాసంలో ఎదుగుతున్నారనుకో, 100% నువ్వు కూడా విశ్వాసంలో ఎదుగుతావు. గ్యారంటీ, అది గ్యారంటీ. వాక్యంలో ఉంది, he who stays with the wise will become wise, but the association of the fools makes the wise man a fool as well. కాబట్టి బుద్ధిహీనులతో సహవాసము జ్ఞానము గల వారిని కూడా బుద్ధిహీనంగా చేస్తుంది. But even the fool can become wise by associating with the wise. అయితే జ్ఞానులతో సహవాసం చేసినప్పుడు బుద్ధిహీనుడు కూడా జ్ఞానవంతుడగును. కొంతమంది ఉంటారు, పాస్టర్ గారు నేను అప్పుల పాలు అయిపోయాను. 99%
నీ స్నేహితులందరికీ కూడా అప్పులే ఉన్నాయి. నువ్వు అప్పుల్లో ఉన్నావా? అప్పులు లేని వాళ్ళతో తిరగడం మొదలుపెట్టు. అప్పులు లేని వాళ్ళతో తిరగడం మొదలుపెట్టు. వాళ్ళ అలవాట్లు నీకు వస్తాయి. చూడండి, మనం చిన్నపిల్లలకి ఏం చెప్తాం? రేయ్, వెనకాల కూర్చునే వాళ్ళతో కూర్చోద్దురా నువ్వు క్లాస్లో. ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ? మరి చర్చికి వచ్చినప్పుడు ఎందుకు మర్చిపోతాం ఇది? రే, వాళ్ళతో తిరగొద్దురా. ఎందుకు తిరగొద్దు? మీ కొడుకు కదా, మంచోడాడు. మీ అమ్మాయి కదా, ఎంతో మంచి బంగారం. ఎందుకు తిరగకూడదు? ఎందుకంటే ఎంత బంగారం అయినా వాళ్ళతో తిరిగితే మాత్రం మట్టి అయిపోతుంది. అర్థమవుతుందా అందరికీ? మరి అది చిన్నపిల్లలకి వరకు మాత్రమే కాదు, జ్ఞానము అనేది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. పెద్దగా అవుతున్న కొలది మనకి జ్ఞానం తక్కువ అయిపోకూడదు. ఒక్కలు హల్లెలూయా అన్నారు దానికి. జ్ఞానము దేవుడి నుంచి. హల్లెలూయా. ఇది దేంట్లో అన్నా డాక్టర్స్ అందరూ ఒకలాగా ఆలోచిస్తారు. ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ ఒకలాగా ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరూ ఒకలాగా ఆలోచిస్తారు. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళందరూ ఒకలాగా ఆలోచిస్తారు. ఎందుకు? వాళ్ళతో ఉన్నారు కాబట్టి. ఒక సంఘంలో ఉన్న వాళ్ళు వాళ్ళలాగా ఆలోచిస్తారు. ఇంకొక డినామినేషన్కి వెళ్తే ఇంకొకలాగా ఆలోచిస్తారు. ఎందుకు? ఎవరితో ఉంటారో దాన్ని బట్టి. సహవాసం, అందరి సహవాసం అనండి. సహవాసం. ప్రశ్న ఏంటంటే 2026లో నేను ముందుకి కొనసాగాలి, నేను స్వాధీనపరచుకోవాలి అనుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూర్చునే వాళ్ళతో ఉన్నాం అనుకో, ఎవడో అడుగులు వేయట్లేదు. ఎక్కడ స్వాధీనపరచుకుంటావు చెప్పు? ఎక్కడ ముందర అడుగులు వేస్తావు నువ్వు చెప్పు నాకు? జూలై వచ్చేసింది, పాస్టర్ గారు ఇంకా ఏం అవ్వలేదండి. ఉపవాస ప్రార్థనలు కూడా వచ్చాను. ఉపవాస ప్రార్థన నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో ఉన్నాం? ఇక్కడ ఉన్న గంట సేపు గురించి నేను మాట్లాడట్లేదు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఉన్న 23 గంటల గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ 23 గంటల్లో ఏం చేస్తున్నాము? 23 గంటల్లో ఎవరితో మాట్లాడుతున్నాము? 23 గంటలు ఎవరి స్వరము వింటున్నాము? గుర్తుపెట్టుకో, ఆదాము అవ్వ ఎవరి స్వరం వింటా ఉన్నారు? దేవుని స్వరము. సాతాను స్వరం ఎన్నిసార్లు విన్నారు చెప్పండి? గట్టిగా చెప్పండి. సరిపోయింది కదా? ఒక్కసారి సరిపోయింది. ఒక్కసారి చెప్పడంతో మోసగింపబడ్డారు. అందుకని అంటారు, విశ్వాసములో ఎదిగినప్పుడు నిబ్బరముగా ఉండాలి, ధైర్యముగా ఉండాలంటే ఎలాగొస్తుంది అది? నువ్వు వారానికి అరగంట సేపు వాక్యం వింటే. పాస్టర్ గారు మీరు గంట కన్నా ఎక్కువ చెప్తారు కదా. అవును, కానీ మీరు వినేది అరగంట కదా. కూర్చోవడం వల్ల విశ్వాసం రాదు, వినటం వలన వస్తుంది. పక్కన వాళ్ళని అడగండి, వింటున్నావా అని. వెనకాల కూడా అందరు అడగండి, వినుట వలన విశ్వాసం వస్తుంది. అంటే పాస్టర్ గారు మరి తక్కువ చేయొచ్చు కదా. కానీ గమనించండి, అపోస్తలు పౌలు జీవితంలో ఏమైంది? ఆయన మాట్లాడుతూ ఒకటి నిద్రించి కింద పడ్డాడంట. దాని గురించి పౌలు ఆపేసుకోలేదు మెసేజ్. ఆయన బోధించాల్సింది ఆయన బోధించాడు. ఎందుకు? గుర్తుపెట్టుకో, ఆయన కూడా లెక్కప్ప చెప్పాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత అరే సగం చెప్పి ఆపేసి ఎందుకంటే అంటే ఆయన పడిపోయాడు కదా దేవా అందుకని ఆపే. ఆయన పడిపోతే నీకు చెప్పింది ఏంటి? నీ హృదయంలో ఏం చెప్పాను? ఆ రోజు ఏం ప్రసంగించాలి నువ్వు? అది చేసావా లేదా? దానికి లెక్కప్ప చెప్పాలి. అందరూ నేను లెక్కప్ప చెప్పాలి అనండి. నేను లెక్కప్ప చెప్పాలి. ఎవరి జీవితానికి వాళ్ళు లెక్కప్ప చెప్పాలి. సో నువ్వు ఎవరితో అయితే సహవాసంలో ఉన్నావో దాన్ని బట్టి నువ్వు ధ్యానిస్తావు.
దాన్ని బట్టి నువ్వు ఎటువంటి విషయాలు మీద ధ్యానిస్తావో నువ్వు గుర్తించవచ్చు. అంత మాత్రమే కాదు, ఎవరి స్వరము వింటున్నావో దాన్ని బట్టి కూడా నువ్వు ఏమి ధ్యానిస్తున్నావో అర్థమవుతుంది అనమాట. ఆఖరిగా నంబర్ 5, పరిశుద్ధతలో నడవాలి. పరిశుద్ధతలో నడవాలి. జాషువా చాప్టర్ 3, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, రీడ్ వర్స్ 4 and 5 ప్లీజ్. 4-5 వచనాలు. దీంతో ముగిద్దాం. చూడండి. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తు పట్టవలను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక. అక్కడికి ఆగిపోయిందా? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని జనులకు ఆజ్ఞ ఇచ్చను. ఓకే, నేను ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను చూడండి, NLTలో. Since you have never traveled this way before, they will guide you. మీరు ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదు కాబట్టి దాన్ని గుర్తు పట్టవలను. ఈ సంవత్సరము మనం అడుగులు వేసేది ఎప్పుడు కూడా ఈ త్రోవలో మనం వెళ్ళలేదు. అందుకని మళ్ళీ చెప్తున్నాను, ఇది ముందర అనుభవించేటటువంటి విషయాలు కాదు నేను చెప్పేది. నా పాస్టర్ గారు, నేను యెహోషువ కథ ముందరే తెలుసు. ఈ బైబిల్లో కొత్త కథలు రాయలేము ఇప్పుడు, కానీ దానిలోంచే దేవుడు మనతో మాట్లాడగలడు. దానిలోంచే దేవుని యొక్క విశ్వాసం మనకిస్తాడు. దానిలోంచే ఆయన మనసు మనం అర్థం చేసుకోగలము. నువ్వు 100 సార్లు చదివితే 100 సార్లు దేవుడు దాని నుంచి నీతో మాట్లాడగలడు. ఇక్కడ చూడండి, 4వ వచనంలో ఏమంటున్నాడంటే, సిన్స్ యూ హ్యావ్ నెవర్ ట్రావెల్డ్ దిస్ వే బిఫోర్, అంటే నువ్వు ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్లో ఈ ప్రాంతానికి నువ్వు ట్రావెల్ అంటే ప్రయాణం చేయలేదు. ఎన్నో ప్రయాణాలు చేశాడు యెహోషువ, కానీ ఈ ప్రయాణం మాత్రం చేయలేదు. ఈ ప్రయాణం చేయలేదు. యు హ్యావ్ నాట్ ట్రావెల్డ్ దిస్ వే బిఫోర్. సో ఏమంటున్నాడు? నీకు ఇష్టం వచ్చినట్టు నడిచే అనలేదు. అక్కడ ఏమంటున్నాడు? ఈ ప్రయాణం నువ్వు ఎప్పుడు చేయలేదు, ఇక్కడికి నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు. సో నువ్వు అడుగు వేయక ముందర మండసము వెళ్తుంది. ద ఆర్క్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఎప్పుడైతే మందసం ముందరికి వెళ్తుందో గుర్తుపెట్టుకోండి, ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ రిప్రజెంట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని మందసం అంటే దేవుని సన్నిధికి సూచన. అది దేవుని యొక్క సన్నిధి. అంటే నూతన నిబంధనలో మనం ఇందాక చూసాము, రోమాపత్రిక 8వ అధ్యాయంలో దేవుని యొక్క నడిపింపు. దేవుని యొక్క నడిపింపు ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, నువ్వు ముందర వెళ్ళిన ప్రాంతాలకే వెళ్ళడము కాదు, నూతన ప్రాంతాలకి తీసుకెళ్తాడు దేవుడు నిన్ను. నూతన ప్రాంతాలకి. చూడు, నువ్వు నీ సొంత శక్తితో వెళ్ళావనుకో, నీకు తెలిసిన ప్రాంతాలకి మాత్రమే వెళ్తావు. అందుకని ఏమంటున్నాడు? మందసం ముందర వెళ్తుంది. ఇంగ్లీష్లో ఇలాగుంటుంది. గో బ్యాక్ టు ఇంగ్లీష్. Verse 14, it says, since you have never traveled this way before, they will guide you. అది నిన్ను నడిపించును అని ఉంది అక్కడ. Stay about half a mile behind and keep clear distance between you and the ark. Make sure you don't come any closer. Verse 5, then Joshua told the people, అప్పుడు యెహోషువ ప్రజలకు ఆజ్ఞ ఇచ్చెను, purify yourselves, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి, for tomorrow the Lord will do great wonders among you. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. హల్లెలూయా. కానీ గమనించండి, అక్కడ ఏమన్నాడు యెహోషువ? వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. గమనించండి, వాళ్ళు పాత నిబంధనలో ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము లేదు వాళ్ళకి, కానీ మనకు ఆయన రక్తము ఉన్నది. మనము మనల్ని పరిశుద్ధించుకోవడము కాదు, మనమే శాంక్టిఫై చేసుకోవడము లేకపోతే హోలీ అవ్వడము కాదు. ఆయన రక్తము ద్వారా మనము కడగబడి ఉన్నాము. ఆయన రక్తము ద్వారా మనకి క్షమాపణ పొందుకున్నాము. ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడ్డాము. ఆయన రక్తము ద్వారా మనము పరిశుద్ధులుగా మార్చబడ్డాము. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరి పరిశుద్ధులుగా మార్చబడ్డాము కాబట్టి, నీతిమంతులుగా మార్చబడ్డాము కాబట్టి, ఇప్పుడు దేవుడు మనల్ని కోరుకునేది, ఆశించేది ఏంటి?
నేను నీకు ఏ గుర్తింపు అయితే ఇచ్చానో దాని ప్రకారము జీవించు అంటున్నాడు, అంతే. ఎక్కువ అడగట్లేదు. చూడండి, మీకు ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, ఒక అకౌంటెంట్గా మీకు ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ ఆఫీస్లో మిమ్మల్ని మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి మీ పట్ల? అకౌంటెంట్ చేయాల్సిన పని చెయ్యి అని. ఒక క్లర్క్ లాగా వచ్చిందనుకో, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది? ఒక క్లర్క్ చేయాల్సిన పనులన్నీ నువ్వు చేస్తే మాకు సరిపోతుంది. ఒక వాచ్మెన్గా వచ్చిందనుకోండి ఉద్యోగం, వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశ ఏంటి? నువ్వు వాచ్మెన్ చేయాల్సిన పనులన్నీ చేయి, మాకు చాలు. అకౌంటెంట్ చేయాల్సిన పనులు నువ్వు చేయక్కర్లేదు. ఎందుకు? మేమిచ్చిన గుర్తింపు ఏంటి? వాచ్మెన్. నువ్వు ఒక అకౌంటెంట్ అనుకో, అకౌంటెంట్ చేయాల్సిన పనులు చేయి, నువ్వు నాకు సరిపోతుంది, ఇంకెక్కువ చేయక్కర్లేదు. ఎందుకు? ఆ గుర్తింపు మేము మీకు ఇచ్చాము ఈ ఆఫీస్లో. మరి దేవుడు ఏం గుర్తింపు ఇచ్చాడు? మీరు పరిశుద్ధులు అంటున్నాడు, నీతిమంతులు అంటున్నాడు. సో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఒక పరిశుద్ధినిగా జీవించు, అంతే, ఇంకెక్కువ అడగట్లేదు. ఒక నీతిమంతుడిగా జీవించు, దానికన్నా ఎక్కువ అడగట్లేదు. ఒక క్రైస్తవుడిగా జీవించు, దానికన్నా ఎక్కువ అడగట్లేదు. అందుకని రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. రోమన్స్ చాప్టర్ 12 and verse 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సలను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఇట్ ఈస్ యువర్ రీజనబుల్ సర్వీస్ అంటాడు. రీజనబుల్, ఇట్స్ నాట్ ఎక్స్ట్రాడినరీ సర్వీస్, ఇట్ ఈస్ జస్ట్ రీజనబుల్ సర్వీస్. నువ్వు ఒక అకౌంటెంట్గా ఒక ఆఫీస్లో ఉంటే, అకౌంటెంట్ జాబ్ చేసినందుకు నువ్వు ఏదో ఎక్కువ చేసేసినట్ట కాదు, చేయాల్సింది చేసావు, అంతే. ఒక క్రైస్తవుడిగా పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించడం ఏదో ఎక్కువ చేయడం కాదు, నీకు ఇవ్వబడినటువంటి గుర్తింపు ప్రకారము నువ్వు జీవిస్తున్నావు, అంతే. హల్లెలూయా. పెట్టుకోండి, ఇది ఎందుకు ముఖ్యం? పాస్టర్ గారు, ఆల్రెడీ మనం పరిశుద్ధులుగా మార్చబడిపోయాం కదా, నీతిమంతులుగా మార్చబడిపోయాం కదా, మరి ఇంకా మన క్రియలు ఎందుకు చేయాలి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. ఓపికతో పరిగెత్తుదము. ఇంగ్లీష్లో రన్ విత్ ఎండ్యూరెన్స్ అని ఉంటుంది. సహనముతో పరిగెత్తవాలి. సహనముతో పరిగెత్తాలి. అంటే ఎందుకు సహనంతో పరిగెత్తాలి? ఎందుకంటే జీవితకాలం పరిగెత్తుతున్నాము కాబట్టి, జీవితకాలం అడుగులు వేస్తున్నాము కాబట్టి. జీవితకాలము ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, జీవితకాలము అడుగులు వేయాలి కాబట్టి, జీవితకాలము పరిగెత్తుతున్నాము కాబట్టి అన్ని కూడా పక్కన పెట్టమంటున్నాడు. పాపాన్ని కూడా పక్కనే పెట్టమంటున్నాడు. గుర్తుపెట్టుకో, పాపానికి నువ్వు ఎప్పుడైతే ద్వారం తెరుస్తావో, when you sin there is compromise in your life. పాపము చేసినప్పుడు జీవితంలో రాజీ పడిపోతున్నావు. When you compromise, రాజీ పడినప్పుడు you begin to live with a sense of fear. భయముతో మనం జీవించడం మొదలు పెడతాం. Your confidence in God is affected because of that sin. ఆ పాపాన్ని బట్టి దేవునిలో నీకున్న ధైర్యము చెడిపోతుంది. ఇప్పుడు నిబ్బరంగా జీవించలేవు, ధైర్యముతో జీవించలేవు. గమనించు, దేవుడు నిన్ను ప్రేమించడం ఆపేశాడు అనలేదు. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ నువ్వు ఆ ప్రేమలో విశ్వసించడానికి నువ్వు భయపడతావు. నీకు ఆ కాన్ఫిడెన్స్ పోతుంది ఆయనలో, ఆయన ప్రేమలో. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు కాబట్టి, పాపం చేసావు కాబట్టి, అమ్మో దేవుడు నన్ను ఇక్కడ శిక్షిస్తాడేమో, అమ్మో ఇది చేసిన దీని నుంచి ఫలము వస్తుందో రాదో, అమ్మో ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఉద్యోగం వస్తుందో రాదో, బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యాపారం సక్సెస్ అవుతుందో లేదో, లేకపోతే నేను దేవుని యొక్క పరిచర్యలోకి అడుగు వేసినా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉందో లేదో, ఇదంతా ఏంటి? కన్ఫ్యూజన్, ఆందోళనలో నువ్వు జీవించడం మొదలు పెడతావు. ఎందుకంటే పాపానికి నువ్వు ద్వారము తెరిచావు కాబట్టి. అందుకని ఇక్కడ వాక్యంలో ఏమంటున్నాడు? ఇంగ్లీష్లో చదువుతాను చూడండి, verse 1. Let us lay aside every weight and the sin which so easily ensnares us. Let us run with endurance the race that is set before us, looking unto Jesus, the author and the finisher of our faith. Hallelujah. Looking unto Jesus. యేసు వైపు చూచుచు.
ఈ పరిశుద్ధ జీవితము జీవించడానికి చాలా ముఖ్యము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క నడిపింపు నీ జీవితంలో అవసరము అనేది నువ్వు గుర్తించినప్పుడు, ఇప్పుడు వరకు వెళ్ళనటువంటి ప్రాంతాలకి దేవుడి యొక్క నడిపింపు అవసరం అన్నప్పుడు, నీ జీవితంలో పాపములో నువ్వు జీవిస్తున్నట్లయితే ఆయన స్వరము వినడానికి కష్టపడతావు, ఆయన నడిపింపు గుర్తించడానికి కష్టపడతావు. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక నీతిమంతునిగా, పరిశుద్ధునిగా ఆయన కొరకు నువ్వు జీవించడం మొదలు పెడతావో, ధైర్యముతో నిబ్బరముగా అడుగులు వేయడం మొదలు పెడతావు. హల్లెలూయా. అందరూ లేచి నుంచుందామండి. దావీదు యొక్క జీవితంలో కూడా మనం గమనించినట్లయితే ఒక కాపరిని ఆయన రాజుగా మార్చాడు. కానీ రాజుగా మార్చిన తర్వాత ఒక రోజు యుద్ధానికి వెళ్ళాల్సిన సమయములో ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉండడం మాత్రం కాదు, తర్వాత బాల్కనీ మీద ఉన్నాడు. బాల్కనీ మీద ఉండడం మాత్రమే కాదు, ఇప్పుడు ఒక స్త్రీ స్నానం చేసుకుంటే ఆమెను చూడడం మొదలుపెట్టాడు. దేవుని కృప అనుభవించాడా? అనుభవించాడు, ఎంతో అనుభవించాడు. ఒక కాపరిని తీసుకొని దేవుడు రాజుగా మార్చాడు. కానీ మార్చిన తర్వాత ఆయన ఉండాల్సిన స్థలములో లేడు, ఉండనటువంటి స్థలములో ఉన్నాడు. హీ వాజ్ ఎట్ ద రాంగ్ ప్లేస్ ఎట్ ద రాంగ్ టైం. తప్పుడు సమయంలో తప్పుడు స్థలంలో ఉంటూ వచ్చాడు. బికాస్ ఆఫ్ దట్, దాన్ని బట్టి ఆయన జీవితంలో ఏదైతే అనుభవించాలో అది పోగొట్టుకున్నాడు. తర్వాత ఆయనకి కోరిక ఉండింది. కోరిక ఉన్నా కూడా దేవుడేమంటాడు? నువ్వు చేసిన కార్యానికి, ఆ విత్తనానికి పంట వస్తుంది, అది మాత్రం నేను మార్చలేను. సో నువ్వు చేసిన కార్యం బట్టి నీకు ఎంత ఆశ ఉన్నా కూడా నీ జీవితంలో మాత్రం నువ్వు ఇది చెయ్యలేవు అన్నాడు. ఒక ప్రార్థన ఈరోజు అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేంటంటే, ఈ సంవత్సరం అంతా కూడా మనము ప్రతి క్షణము కూడా సరి అయిన స్థలములో, సరి అయిన సమయంలో, సరి అయిన స్థలములో ప్రతిసారి మనము కనిపించాలని. May it never be said that God was looking for you and you were not found in the right place. నిన్ను దేవుడు వెతికినప్పుడు ఆ సరైన స్థానంలో ఉండకుండా ఎన్నడూ ఉండొద్దు. ప్రతి వాళ్ళు జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి. ఇది దేవా, నేను ఎక్కడైతే ఉండాలో అక్కడ నన్ను తీసుకెళ్ళు, అక్కడికి నన్ను నడిపించు. ఏ క్షణము ఏ స్థలములో నేను ఉండాలో అక్కడ ఉండేటట్టు నన్ను నడిపించయ్యా ఈ సంవత్సరం అని ప్రార్థన చేసుకోండి. ఎప్పుడు కూడా నేను జాన్ కోసం వెతుకుతున్నాను. జాన్ ఎక్కడంటే జాన్ ఇక్కడ లేడు, జాన్ అక్కడ ఉన్నాడు. రవి ఎక్కడున్నాడు? రవి కోసం వెతుకుతున్నాడు, రవి ఇక్కడ లేడు, రవి అక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరము వినాలో, అటువంటి సమయంలో దేవుని యొక్క సన్నిధిలో లేకుండా, ఎక్కడైతే దేవుని యొక్క కటాక్షము విడుదలవుతుందో, ఎక్కడైతే దేవుని యొక్క ఆశీర్వాదం విడుదలవుతుందో, అటువంటి స్థలములో లేకుండా నీ కొరకు ఆ వాక్కుని పంపించిన నువ్వు ఆ వాక్కు స్వీకరించడానికి లేకపోతే ఆ వాక్కు నీ జీవితంలో నెరవేర్చబడదు. ఆ వాక్కు నీ జీవితంలో నెరవేర్చబడదు. ఈరోజు మొట్టమొదటి ఆదివారం ఈ సంవత్సరం, ఫోన్లు పక్కన పెట్టి టైం గురించి కొన్ని నిమిషాలు మర్చిపోయి ఒక్క 10 నిమిషాలు ఎక్కువ తీసుకోవడంతో ఏమీ తక్కువైపోదు మన జీవితంలో. మీ పక్కన ఉన్న గురించి మర్చిపోండి, భార్య గురించి మర్చిపో, భర్త గురించి మర్చిపో, పిల్లల గురించి మర్చిపో. ధ్యాస అంతా యేసుక్రీస్తు మీద పెట్టి సమయం చేతులు పైకెత్తండి, దేవునితో మాట్లాడండి. దేవా, నీలాగా జీవించాలని కోరుకుంటున్నాను, నీ కొరకు జీవించాలని కోరుకుంటున్నాను, నీ మహిమ కొరకు జీవించాలని కోరుకుంటున్నాను, నీ ప్రణాళిక కొరకు జీవించాలని కోరుకుంటున్నాను. దేవా, నేను ఈ సంవత్సరం అంతా కూడా నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేటటువంటి కృప ఈరోజు పొందుకుంటున్నాను అని ప్రార్థన చేయండి. నువ్వు ఎక్కడైతే నేను ఉండాలని ఆశిస్తున్నావో నేను అక్కడ కనిపించాలి అని ప్రార్థన చేయండి. ఎక్కడ కూడా తప్పు అడుగు వేయకుండా
ఎక్కడ కూడా ఎటువంటి ఆలస్యము లేకుండా ప్రతిసారి కూడా నీ ప్రణాళిక ప్రకారము నేను జీవించడానికి సహాయం చెయ్యయ్యా అని ప్రార్థన చేసుకోండి. నీ స్వరము వినడానికి సహాయం చెయ్యి. నీ నడిపింపు గుర్తించడానికి సహాయం చెయ్యి. నా కళ్ళు విప్పబడాలి, నా చెవులు విప్పబడాలి. దేవా, నా శరీరములో ఉన్న డిజైర్స్ ఏదైతే నీకు అనుకూలంగా లేవో అవి తీసివేయ్యా నీ సన్నిధిలో నేను అడుగుతున్నానని ప్రార్థన చేసుకోండి. దేవా, మనసారా అడుగుతున్నాను, ఏ పాపానికి బానిసగా జీవిస్తున్నానో, ఏ తలంపులకి బానిసగా జీవిస్తున్నానో దేవా, దాని నుంచి విడుదల కొరకు అడుగుతున్నానని ప్రార్థన చేయండి. ఈరోజు బ్రేక్ త్రూ సండే. ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైన బ్రేక్ త్రూ మీ జీవితంలో ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము నువ్వు జీవించాలని. ఆ బ్రేక్ త్రూ నువ్వు అనుభవించగలిగినట్లయితే ప్రతి ఇంకొక బ్రేక్ త్రూ అన్ని కూడా ఆటోమేటిక్గా నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.